దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని, దేవుని ఆలోచనలను పక్కన పెట్టేసి మన సొంతంగా వేసే అడుగులు మనకి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మనకి జీవితంలో అర్థమైంది. దేవుడు కూడా కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేశాడు మనల్ని. ఎందుకంటే మన ఇష్టం మనకెంత ప్రమాదమో, మన ఇష్టం మనకెంత దరిద్రమో, మన చిత్తము మనకెంత నష్టదాయకమో మనకు అర్థం కావాలంటే కొంచెం అడుగులు వేయాల. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రికి విధేయుడు, చిన్న కుమారుడు ఏమన్నాడు? నీ అదుపాజ్ఞలు, నీ ఆలోచనలో ప్రయాణం చేయటం, నీ ఇష్టం చొప్పున బ్రతకటం నాకు ఇష్టం లేదు. నాకంటూ ఒక లైఫ్ ఉంది. నువ్వు తండ్రివి, కొడుగ్గా నాకు నీ నుంచి రావాల్సిన ఆస్తి ఏదో నాకు పంచి ఇచ్చేసాయి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. నీ క్రమశిక్షణలో, నీ నీతి నియమాలు నా వల్ల కాదు. నాకంటూ కొన్ని ఆశలు, కోరికలు, ఇష్టాలు ఉన్నాయి. నాకు అవకాశమే తండ్రి అన్నాడు తండ్రితో. తండ్రి ఏమో అడ్డు చెప్పలా. నిజంగా వాడికి రావాల్సిన వాటా లెక్క కట్టి పంచి ఆ సొమ్ము వాడి చేతికి ఇస్తే వాడు అది తీసుకెళ్ళి స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా జీవించి, నా చిత్తం నా ఇష్టం, నా చిత్తం నా ఇష్టం, మా నాన్న దగ్గర నెరవేరట్లేదు, నాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు లేడు, చేతి నిండా డబ్బు, నా ఇష్టం నా ఇష్టం అని వెళ్ళి ఊరేగాడు. ఆ సొమ్మంతా చేతిలో ఉన్నప్పుడు అందరూ హత్తుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా అడ్రస్ లేడు. చివరికి వీడు ఏ దేశం వెళ్ళాడో ఆ దేశంలో కఠినమైన కరువు వచ్చింది. ఒకప్పుడు అనేక మంది పని వాళ్ళని పెట్టుకొని విచ్చలవిడిగా ఊరేగినోడు పని కోసం ఇళ్ళమ్మడి తిరిగే పరిస్థితి వచ్చింది. అయ్యా నాకు పని ఇవ్వండి, అయ్యా నాకు పని ఇవ్వండి. ఇక్కడ మాకే లేక చేస్తున్నావు, నీకేం పని ఇచ్చే? ఫస్ట్ ఏమో జీతం అడిగాడు, ఇప్పుడేమో జీతం కొట్టద్దయ్యా, 3 పూట్ల అంత అన్నం పెట్టండి అయ్యా, పని ఇవ్వండి అయ్యా, మీరు ఏ పని చెబితే ఆ పని చేస్తాను తిరగటం మొదలు పెట్టాడు. మాకే 3 పూట్ల లేదు, నీకాడ పెట్టే 3 పూట్ల. చివరికి ఏ స్థితికి వచ్చాడంటే రోజులో 1 పూట అన్నం పెట్టండి అయ్యా, మీరు ఏ పని చెబితే ఆ పని చేస్తానన్న. ఆ 1 పూట కూడా లేదు పోవాయా అన్న. కరువు వచ్చింది ఆ దేశంలో. మరి చివరికి ఆకలి బాధ తట్టుకోలేక, వస్త్రహీనుడై, క్షుద్బాధ నోరవలేక, ఆకలి బాధ తట్టుకోలేక ఒక పందులు కాసేవాడి దగ్గరికి పోయి వాని దగ్గర పని కుదిరాడు. చూడండి, తండ్రి రెక్కల నీడలో ఉన్నప్పుడు వాడు దొరబాబు, తండ్రి రెక్కల నీడలో ఉన్నప్పుడు వాడు రాజా, యువరాజు. తండ్రి రెక్కల నీడలో ఉన్నప్పుడు వానికి ఏ కొదువ లేదు, ఏ ప్రమాదం లేదు, ఆకలి దప్పులు లేవు, వస్త్రహీనత లేదు, దరిద్రత లేదు, తృణీకారము లేదు, అవమానము లేదు. కానీ ఇప్పుడు వాడంతటా వాడు కోరుకొని పోయాడు, నాకు స్వేచ్ఛ కావాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను బతకాలి, నేను కూడా సుఖపడాలి అని వాడి సొంత చిత్తం నెరవేర్చడానికి వెళ్ళడానికి ఇష్టపడితే తండ్రి అడ్డగించలా, పోరా అన్నాడు. ఎందుకో తెలుసా? వాడికి తెలియాలి. సొంతంగా వాడు అడుగులేస్తే వానికి ఎలాంటి పరిస్థితి వస్తుందో వానికి తెలియాలి. వాని సొంత చిత్తం వానికి ఎంత నష్టాన్ని కలిగించిద్దో, ఎంత దుఃఖాన్ని కలిగించిద్దో, ఎంత వేదనని కలిగించిద్దో వానికి తెలియాలి. వానికి ప్రాక్టికల్గా అర్థమైన నాడు తిరిగి తండ్రి దగ్గరకు వస్తే ఇక సచ్చినా పోడాడు. ఎందుకంటే ఆ లోకం ఎలా ఉంటుందో, దాని పర్యవసానాలు ఏంటో, దాని పరిస్థితులు ఏంటో ఎరగనోడు కాదు. ఇప్పుడు తండ్రి దగ్గరికి మళ్ళా వాడు చేరిన తర్వాత ఏ ఫ్రెండ్ అన్నా వచ్చారా, ఫ్రెండ్ బాగున్నావా, పదరా తిరిగి వద్దామంటే చెప్పు తీసుకొని కొడతావే అదా పోరా అంటాడు. ఎందుకురా అంత కోపడుతున్నావు అంటే, నేను చూడడం లోకం ఏముందిరా దరిద్రుడా, అన్నీ చూశాను, ఏమి లేదురా, నీ పిండా కూడా అందులో నమ్మి పోయి చివరికి కడుపు నిండా అంత ఆహారం కూడా లేక తెచ్చాను రా నాయన, ఎట్లనో మయ్య దగ్గరకు వచ్చి పడ్డాను, మయ్య దాసుడుగానైనా నన్ను చేర్చుకుంటే చాలు అనుకుంటే కొడుగ్గా స్వీకరించి మళ్ళా నాకు పూర్వపు వైభవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక నా ఇష్టము చొప్పున నేను పోను, ఎందుకంటే నా ఇష్టము నాకు తెచ్చిన కష్టాలు ఎన్నో నాకు తెలుసు, నా చిత్తం ఎన్ని బాధలు తెచ్చిపెట్టిందో నాకు తెలుసు. చివరికి రాజాబాబులాగెళ్ళి పందుల దొడ్డిలో పందుల దాసబాబులాగా తయారయ్యాను నేను. నాకు వద్దురా బాబు, మా నాయన ఏది చెబితే అది చేస్తా, మా నాన్న ఏది చెబితే అది తింటాను నేను. అంతకుముందు నాకు నాన్న పెత్తనం బానిసత్వం లాగా ఉంది అన్నావు కదరా అంటే, లేదురా, ఆ బానిసత్వంలో ఉన్న ఆనందం ఎందులో లేదురా,
దాసత్వంలోనే, ఆ బానిసత్వంలోనే నాకు భద్రత ఉంది, ఆ దాసత్వంలోనే నాకు క్షేమం ఉంది, ఆ దాసత్వంలోనే నాకు ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, అభివృద్ధి ఉంది, క్షేమం ఉంది, ఘనత ఉంది. అయినా మా నాన్న నన్ను దాసుడుగా ఎందుకు చూస్తాడు? కొడుకుని నేను, ఆయన నాన్న, నేను కొడుకుని. ఒక కొడుకుగా తండ్రి మాట వినటం కంటే గొప్పదేముంది? అది దాసత్వంగా, బానిసత్వంగా ఎందుకు ఫీల్ అవ్వాలి నేను? నాకు అంతకు మించిన సంతోషం లేదని వాడికై వాడే వచ్చి పడ్డాడు తండ్రి దగ్గర. అదే తండ్రి వాడిని పోనీయకుండా, వాడి సొంత చిత్తానికి అడుగులేనియకుండా బంధించి ఉంచితే, వాడు సచ్చిందాకా నన్ను వదలండో, నన్ను వదలండో, నన్ను వదలండో, నన్ను వదలండో అని మొత్తుకునేవాడు. అందుకని తండ్రి బంధించలా. వదలాలా? అవును తండ్రి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అట్లయితే చూసిరా నాన్న. హవ్వమ్మ కూడా అంతే. దైవ చిత్తము లక్ష్య పెట్టక సాతాను చిత్తము నెరవేర్చడానికి, తన సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి వద్దన్న పండు తిని దేవుని ముందు దోషిగా నిలబడితే దేవుడు ఏమన్నాడో తెలుసా? నా మాట, నా చిత్తం పక్కన పెట్టి ఎవడో చెప్పిన మాట విని వాడి చిత్తం చేయడానికి ఇష్టపడ్డావుగా, అందులో ఉన్న ఆనందం ఏందో కాస్త అనుభవించరా అమ్మ హవ్వమ్మని నెట్టాడు బయటికి. ఆ ఒక్కదాంతో పోలా దరిద్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరం అనుభవిస్తూనే ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులే చెప్పండి బిడ్డలారా. అవునా కదా? అదే దేవుని చిత్తం విని ఉంటే ఇప్పటికి మనం తోటలో ఉండేవాళ్ళం. జగమే ఒక తోట అయిపోయేది, పెద్ద ఏదేం తోట అయిపోయేది. భూలోకమే పరలోకం అయిపోయేది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మానవుడి యొక్క సొంత ఇష్టం, సొంత చిత్తం ఎన్ని విధాలా మనల్ని నష్టపుచ్చుతుందో మనలో చాలామందికి ప్రాక్టికల్గా అర్థమైంది. ఇంకా కొంతమందికి అర్థం కాల, భవిష్యత్తులో అర్థమైంది.